అందరికీ నమస్కారం. లెర్న్ టు ఎర్న్ విత్ జేకే ఛానల్కి స్వాగతం. మన ఛానల్కి స్వాగతం. మనతో ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ మిస్టర్ శర్మ గారు. ఇప్పుడు మనకున్న చిన్న చిన్న సందేహాలని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు మనకి క్లాసెస్ జరిగినప్పుడు కొంతమంది నోట్స్ చదువుకుని వెళ్ళిపోతే చాలంటారు, కొంతమంది మా నోట్స్ రాయలేదు ఫ్రెండ్స్ నోట్స్ తీసుకొని చదువుతుంటారు. ఎవరి నోట్స్ వాళ్ళు రాసుకున్నది చదివితే మాత్రమే ఎక్కుతుందా? ఫ్రెండ్స్ నోట్స్ లో చదివినా పర్వాలేదంటారా? లేకపోతే అసలు నోట్సే వదిలేయండి, ఓన్లీ టెక్స్ట్ బుక్ చదవండి అంటారా? ఈ ఈ ఏరియాలో మీ అభిప్రాయం ఏంటి? దీంట్లో ఏంటి అంటే కొంతమంది క్లాసెస్లో ఇంటర్మీడియట్ క్లాసెస్లో స్పీడ్గా ఫ్యాకల్టీస్ చెప్పడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ తీసుకుంటే దాంట్లో ఎక్కువ థియరీ ఉండి ఫ్యాకల్టీస్ చెప్పినప్పుడు స్పీడ్గా రాయలేకపోవడం వల్ల ఎక్కడ ఫ్యాకల్టీ అరుస్తారో అన్న భయంతో వాళ్ళ క్లాసుల్లోని క్లాస్ వర్క్ అన్నది నోట్స్ అన్నది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి అని ఇన్స్టిట్యూషన్ ప్రెషర్స్ వల్ల రాస్తారు కొంతమంది. ఆ కేటగిరీ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ క్లాసెస్ రైటింగ్ ఆఫ్ నోట్స్ అన్నది యూజ్లెస్, 100% యూజ్లెస్. ఇది రాయడం అనేది ఏంటి అంటే మనం చదివింది ఎంతైతే గుర్తుంటుందో అది మనం పుస్తకం మీద పెట్టడం వల్ల ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ తో గుర్తుంటుంది. రాసేటప్పుడు కూడా అది మనం రిసైట్ చేసుకుంటూ రాసుకోవడం వల్ల మెమరీ వైజ్ అది యూజ్ అవుతుంది తప్ప కాపీ కొట్టుకొని నోట్స్ రాసుకొని అది మెయింటైన్ చేసుకొని 10 books 20 books మెయింటైన్ చేసుకోవడం వల్ల అది యూజ్లెస్. దానికన్నా జిరాక్స్ తీసుకొని బెస్ట్. ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకోండి, జిరాక్స్లు తీసుకోండి. అవసరమైతే ఇంకా కొంచెం మోడర్న్ ఎడ్యుకేషన్ యూపీఎస్సీ లాంటి వాటిలో ఉంటే ప్రింట్అవుట్లు తీసుకోండి, లేకపోతే ఫోటోస్ తీసుకొని జీమెయిల్స్ లో పెట్టేసుకొని పీడిఎఫ్స్ చేసుకోండి. అంతే తప్ప అదంతా కూర్చొని రాయడం అనేది వేస్ట్, యూజ్లెస్. ఇప్పుడు నీట్ ఎగ్జామ్స్ లో కానీ, యూపీఎస్సీలో కానీ, జేఈ మెయిన్స్ లో కానీ, ఈ ఎగ్జామ్స్ అన్నిటికీ వచ్చేటప్పటికి నీట్ జేఈ మెయిన్స్ తీసుకుంటే ఫిజిక్స్ కి అనేది చాలా మంది కష్టపడతారు. కొంతమందికి మ్యాథ్స్ ఇష్టం, మ్యాథ్స్ బాగా వచ్చి సైన్స్ గ్రూప్ మీద ఇష్టం ఉండి తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. మ్యాథ్స్ రాక మేము చేయలేము మ్యాథ్స్ అనుకొని బైపీసీ తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా తీసుకున్నప్పుడు వీళ్ళు ఫిజిక్స్ ఏం చేయాలంటారు? వదిలేస్తే సరిపోద్ది అంటారా, లేకపోతే దాని మీద ఇంకా ఎక్కువ టైం పెడితే సరిపోద్ది అంటారా? ఫస్ట్ థింగ్ వచ్చేసి చాయిస్ అన్నది మన ఇండివిజువల్ చాయిస్ అయి ఉండాలి. ఆఖరికి కన్న తండ్రి చాయిస్ కూడా కాదు, నీ ఇండివిజువల్ చాయిస్ అయి ఉండాలి. ఎవరు ఫ్యామిలీ కానీ, రిలేటివ్స్ కానీ, లేదా నీకు తెలిసిన వాళ్ళు కానీ వీళ్ళ చాయిస్ అయి ఉండకూడదు. నువ్వు ఎప్పుడైతే చాయిస్ అన్నది నీ నచ్చి తీసుకొని ఇష్టపడి చేసుకుంది, ఎప్పుడు ఆఖరికి ఒక వంట నేర్చుకొని ఎవరైనా వ్యక్తి కూడా తను చేసి ఏదో ఒక రకంగా చేస్తుంది, అది వేరే వాళ్ళకి నచ్చదు, కానీ నేను కొత్తగా చేశాను అని ఇష్టంగా తింటారు. నాకు నచ్చి నేను తీసుకునే డెసిషన్స్లో నా జీవితంలో ఇప్పటిదాకా నేను రిగ్రెట్ అవ్వలేదు. నాకు తెలిసిన అనాలిసిస్ ప్రకారం 80% ఆఫ్ ద స్టూడెంట్స్ రిగ్రెట్ అవ్వరు. వారికి నచ్చి వారి సొంత డెసిషన్స్తో వాళ్ళు కోర్స్ తీసుకున్నా లేదా ఒక డెసిషన్ తీసుకున్నా వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవ్వరు. ఏదైనా అనుకుంటారనేసి అయినా సరే, వారు ఇండివిజువల్గా మనసు హ్యాపీగా ఉంది అని అయినా సరే వారు దానికి రిగ్రెట్ ఫీల్ అవ్వరు. అట్లా ఎవరైతే తీసుకుంటారో డెసిషన్ వారి యొక్క చాయిస్తో స్ట్రాంగ్గా ఉంటుంది, వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవ్వరు, దాంట్లో ఖచ్చితంగా అప్ స్కిల్ అయ్యి ఉంటారు వాళ్ళు. సెకండ్ థింగ్ ఏం అడిగారు మీరు? వదిలేయమంటారా అంటే ఇది 2 రకాలు ఉంటుంది. ఒకటి వచ్చి వదిలేసేది విత్ రెస్పెక్ట్ టు నాలెడ్జ్ ఓవర్ లైఫ్ టైమా, నాలెడ్జ్ ఓవర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూవా. నేను ఎప్పుడు కూడా నాలెడ్జ్ విత్ రెస్పెక్ట్ టు లైఫ్ టైం అన్నది వదిలేయమని అడను. అది మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, ఏ లాంగ్వేజ్ అయినా అవ్వచ్చు, నాకు రాందైనా సరే నేర్చుకుని అది వదిలేయాలనుకోను ఫర్ ఎ లైఫ్ టైం, ఫర్ ద పర్పస్ ఆఫ్ నాలెడ్జ్. ఇన్ పర్పస్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనుకుంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు కూడా నాలెడ్జ్ ఉండాలి, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా స్కోర్ చేయాలో అలానే ప్రిపేర్ అవ్వాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి మీకు 100 మార్క్స్ ఉన్నాయి, 100 మార్క్స్లో 40 మార్క్స్తో పాస్ అవ్వాలి. 40 మార్క్స్తో పాస్ అవ్వాలనుకున్నప్పుడు నీకు వచ్చిన సబ్జెక్ట్ ఏవైతే ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్లో టోటల్ మార్క్స్ వేసుకున్నా సరే 40 మార్క్స్ రావు అనుకున్నప్పుడు ఖచ్చితంగా రాందైనా వదలకూడదు. వదిలితే ఆ స్కోర్స్ తీసుకోవడం అనేది వేస్ట్. ఇప్పుడు 100 మార్క్స్లో 80 మార్క్స్ రావాలి. మొత్తం 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ 4 సబ్జెక్ట్స్లో నేను 2 సబ్జెక్ట్స్ వీక్, కానీ ఆ 2 సబ్జెక్ట్స్ యొక్క మిగతా 2 సబ్జెక్ట్స్ యొక్క టోటల్ మార్క్స్ కలుపుకుంటే కనీసం నాకు 80 మార్క్స్ వస్తాయి, కనీసం క్వాలిఫై అవుతాను అనుకుంటే స్ట్రాంగ్గా 2 సబ్జెక్ట్స్ చదువుకోవచ్చు. ఆ 2 సబ్జెక్ట్స్ 100% నాకు మార్క్స్ వచ్చినా సరే నా 80 మార్క్స్ అనేది నాకు రాదు, ర్యాంక్ రాదు అన్నప్పుడు ఇంకా వదిలేయటము, ఎగ్జామ్ రాయకపోవటము 2 ఒకటే నా ఒపీనియన్ ప్రకారం. ఇప్పుడు ఇప్పటి వరకు బైపీసీ వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎంపీసీ వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో
మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ ఇంజనీరింగ్ లో ఓన్లీ ఫస్ట్ ఇయర్ వరకే మోస్ట్లీ ఫోకస్ ఉంటుంది, దాని తర్వాత నుంచి మోస్ట్లీ ఫిజిక్స్ ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళు ఫిజిక్స్ కెమిస్ట్రీ చదువుకొని మెయిన్స్ ఎగ్జామ్స్ రాసేసి మెయిన్స్ స్కోర్ చేసి పాస్ అయ్యి ఇంజనీరింగ్ కాలేజ్ లోకి వెళ్తే ఒకలా ఉంటది. లేదు మాకు రాదని మ్యాథ్సే చదువుకుంటూ మధ్యలో మిగిలిన రెండిట్లో కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ ప్యాటర్న్ లో ఇది ఫాలో అయితే వాళ్ళకి ఈజీగా స్కోర్ చేయగలరంటారు? నేను ఆల్రెడీ ఇందాక చెప్పినట్లే పాయింట్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ వ్యూ అన్నది వాళ్ళ ఇండివిజువల్ ఒపీనియన్ అయి ఉంటుంది. ఫిజిక్స్ కెమిస్ట్రీ స్ట్రాంగ్ గా చదువుకొని మ్యాథ్స్ వదిలేసిన వాళ్ళు ఇంజనీరింగ్ లో స్ట్రగుల్ అయ్యారు అంటే, వదిలిన వాళ్ళు కూడా స్ట్రగుల్ అయిన కేసెస్ చాలా ఉన్నాయి. అండ్ ఇప్పటికీ మనకి మోస్ట్ కాంట్రవర్సీ కానీ మోస్ట్ థింగ్ కానీ ఏంటి అంటే, ఈ జనరేషన్ కొంత ఒక 10 years బ్యాక్ వరకు కూడా ఇంజనీరింగ్ లో M1 ఫెయిల్, అదేదో గొప్పగా చెప్పుకుంటారు, ఇప్పటికీ చెప్పుకుంటారు, ఎప్పటికీ కూడా చెప్పుకుంటూ ఉంటారు. అట్లానే వాళ్ళ కోర్స్ అనేది మార్చారు. అది కొంతమంది మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ చదివే వాళ్ళు ఉంటారు. ఏదైనా సరే, ఏ కోర్స్ అయినా సరే 40 marks రాలేక ఫెయిల్ అవ్వటం అంటే నీకు ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేదని కానీ ఏదో అది కానీ. కాన్సన్ట్రేట్ గా చదివితే ఏ సబ్జెక్ట్ అయినా పాస్ అవ్వచ్చు. లేదా ఇప్పుడున్న మోడర్న్ సొసైటీలో కానీ ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ కొన్ని చేంజెస్ వచ్చాయి. ఏంటి అంటే ఖచ్చితంగా 40 marks అని కాదు. నేను చదివిన కాలేజ్లో కూడా ఖచ్చితంగా 40 వస్తే పాస్ అని కాకుండా రిలేటివ్ గ్రేడింగ్ అనే కాన్సెప్ట్ లో పేపర్ కష్టంగా ఉంది, హైయెస్ట్ మార్కే 40 marks, అప్పుడు 20 కూడా పాస్ అవుతారు. సో లాజికల్ ఎప్పుడైనా రిలేటివ్ గ్రేడింగ్, మన తోటి వాళ్ళు ఎలా చదువుతున్నారు దాని ప్రకారం మన పొజిషన్ ఎక్కడ ఉంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి, నేను ఇంతకు ముందు రాసిన ఎగ్జామ్ కన్నా ఇప్పుడు రాసిన ఎగ్జామ్ లో నేను గ్రేట్ గా ఉన్నానా లేదా, ఎంతో కొంత నేర్చుకున్నానా లేదా, ఈ రెండు అనేవి ఆస్పెక్ట్స్ లో పెట్టుకొని చదువుకుంటే ఏ సబ్జెక్ట్ లో అయినా స్కోర్ చేసుకోవచ్చు. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు.